టీ20 సిరీస్లో భాగంగా ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగే 4వ మ్యాచ్కు విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రెండు జట్లు మైదానంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సాయంత్రం క్రికెట్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఇబ్బందులు లేకుండా అన్ని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్రికెట్ మ్యాచ్లకు ఈ స్టేడియం వేదిక కానుందని చెబుతున్న సానా సతీష్తో మా ప్రతినిధి ఆదిత్య పవర్ ముఖాముఖి. టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఒక మంచి సెంటిమెంట్ ఉన్నటువంటి స్టేడియంలో ఈ మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతోటి ఏసీఏ గౌరవ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు సనా సతీష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉంది సార్ ప్రస్తుతం న్యూజిలాండ్ టీమిండియా జట్ల మధ్య రేపు టీ20 మ్యాచ్ జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఒక ఫలితం కోసం విశాఖపట్నం మైదానం సిద్ధమవుతుంది. ఎలా ఏర్పాట్లు చేశారు సార్? మేము 2025 మార్చి నుంచి ఇవాళ వరకు ఇది 11వ మ్యాచ్. ఇన్ని మ్యాచ్లు చేయటం వల్ల మాకు కూడా చాలా అనుభవం నేర్పింది. ఏ మ్యాచ్లో ఏ విధమైన సమస్య ఉంది అన్నీ చేసుకుంటూ ఈ మ్యాచ్కి మొత్తం అన్ని ఏర్పాట్లు చాలా పక్కాగా చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఫస్ట్ టైం 28,000 సీట్లకి నెంబర్లు వేయడం జరిగింది. నెంబర్లు వేయటం వల్ల ఇదివరకు ట్రాఫిక్ అంతరాయం, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్కి వచ్చే వాళ్ళని అందరూ ముందు వచ్చేసేవారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సీట్ వాళ్ళకు ఉంటుంది. అలాగా చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా లాస్ట్ టైం వచ్చిన ఇంకో చిన్న కంప్లైంట్ ఏంటంటే వాటర్ లేదు అని చెప్పేసి వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి స్టాండ్లో కూడా ఫ్రీ వాటర్ పెట్టడం జరిగింది. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే డాక్టర్లను కూడా స్టాండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. మేము అపోలో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ డాక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ప్రజలు 28,000 టికెట్లు మేము ఒక 2 రోజుల ముందు అమ్మేసామంటే ప్రజలు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. వాళ్ళకి మనం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అంచేత ఆ ఉద్దేశంతో ఎక్కడా కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖపట్నం క్రికెట్ మైదానం సంబంధించి కానీ విశాఖపట్నం స్టేడియం సంబంధించి కానీ గడిచినటువంటి కొద్ది రోజుల్లో కానీ కొద్ది మాసాలు కానీ పరిశీలించినట్లయితే అనేక మ్యాచ్లు జరుగుతున్నాయి. వరల్డ్ కప్ కూడా, మహిళా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చాం. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తాం. ఎలాంటి అభివృద్ధి మరిన్ని రోజులు అంటే మరిన్ని మ్యాచ్లకి, మరిన్ని సిరీస్లకి విశాఖ వేదిక అవుతుంది? ప్రత్యేకంగా ఇదివరకు 2 సంవత్సరాలకు ఒక మ్యాచ్ జరిగేది. ఆంధ్రాకి వచ్చే రొటేషన్లో వచ్చే పద్ధతి. ప్రెసిడెంట్ గారు కేశినేని శివనాథ్ గారు, నేను కూడా బీసీసీఐతో మాట్లాడడం జరిగింది. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే ఇది ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పి వైజాగ్ని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ సంవత్సరంలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఒక మ్యాచ్ పెట్టడం, ప్రతి మ్యాచ్కి 1000 మంది రావటం, ఇది చాలా ఫెస్టివల్ మోడ్ కింద వైజాగ్ గుడ్ వైబ్ అనిపించింది. దీనికి మా నాయకులు నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ఐసీసీ చైర్మన్ గారితో మాట్లాడి, జయశేఖర్ గారితో మాట్లాడి ఈ మ్యాచ్లు రావడానికి ఆయన కృషి వలన వైజాగ్ ఇవాళ మేము ఇలాగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మ్యాక్సిమం మ్యాచ్లు చేయగలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఉమెన్ క్రికెట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎలా డెవలప్ చేయాలి, అండర్ 14 నుంచి అండర్ 19 వరకు ఉన్న ఆడపిల్లల్ని ఒకే చోట ఉంచి సంవత్సరం పొడుగునా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫిట్నెస్లో కానీ, ఫుడ్లో కానీ, వాళ్ళ స్కిల్స్లో కానీ ఎలా చేయాలన్నది ఒక ప్రత్యేక ప్రణాళిక వేసాం. ఒక నెల రోజుల్లో ఆ ప్రణాళికని పెట్టడం జరుగుతుంది. దీన్ని బట్టి మంగళగిరిలో ఇది ఏర్పాటు చేయాలని, మంగళగిరి స్టేడియంలో విత్ 100 రూమ్స్ ఇది ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఒక నెల రోజుల్లో మేము అనౌన్స్ చేసి ఈ సమ్మర్ నుంచి అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సేపు మనం క్రీడ మీద దృష్టి పెట్టి ఎక్కువ మంది జనాలని దాంట్లో ఇది చేస్తే బాగుంటుంది సలహాలు తీసుకుని కొంతమంది మెంటర్స్ ఉన్నారు. అలాగే కోచెస్ని కూడా బయట నుంచి తీసుకొచ్చాం. దీనివల్ల ఏంటంటే రూరల్ ఏరియా నుంచి కొత్త క్రీడాకారులను బయట రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకో సంవత్సరంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మనం అన్నింటిలోనూ ముందుంటాం, నెంబర్ 1 స్థాయిలో ఉంటాం అని చెప్పి నేను మా ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈసారి టికెట్లు చూస్తే చాలా వరకు శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి కొన్ని వాళ్ళు కూడా ఉన్నారు. టికెట్స్ అంటే దీన్ని బట్టి అర్థం అవుతుందంటే మనకి ఇంకా ఒక స్టేడియం కట్టినా కూడా, ఇంకో చోట మ్యాచ్లు పెట్టినా కూడా, ఇప్పుడు అమరావతిలో కొత్త స్టేడియం కట్టాలనుకుంటున్నాం. ఎక్కడ కట్టినా కూడా క్యాచ్మెంట్ ఏరియా ఉంది. 40,000 50,000 వస్తారు అన్నది ఒక మనకు అవగాహన వచ్చింది. దీన్ని బట్టి మేము డెవలప్మెంట్కి ఒక ప్రణాళిక వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్లడ్ లైట్లన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. మరోవైపు అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ టికెట్లని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా టికెట్లకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అందువల్లే మైదానంలో ఉన్నటువంటి 28,000 సిట్టింగ్ కెపాసిటీ విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఉంటుంది. ప్రతి సీటుకి కూడా ఆ నెంబర్ని డిస్ప్లే చేశారు. దానివల్ల వచ్చి చూసేటువంటి ప్రతి ప్రేక్షకుడికి తన సీటు సంబంధించినటువంటి వివరం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండవది, ఈ మొత్తం మైదానంలో ఉన్నటువంటి ఫ్లడ్ లైట్లన్నీ కూడా గతంలో కంటే చల్లదనాన్ని ఇచ్చే విధంగా 9 సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రత తగ్గించి ఉండే విధంగా స్టేడియం అంతా ఏర్పాటైంది. 32 కొత్త ఆడియన్స్ చూడడానికి అనుకూలమైనటువంటి బాక్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు
మంచినీరు సదుపాయంతో పాటు వైద్య సదుపాయాన్ని కల్పించారు. అలాగే టికెట్ల విషయంలో గతంలో కంటే ధరని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనేక ఏర్పాట్లని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెందినటువంటి కార్యదర్శి సానా సతీష్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అలాగే చాలా చక్కగా మ్యాచ్లు తిలగించడంతో పాటు రానున్న రోజుల్లో కూడా మరిన్ని మ్యాచ్లకి విశాఖపట్నం వేదిక అవుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.